హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బాబ్జీ విరచిత అంశంగా సినిమా సెన్సార్ వ్యవస్థ అవస్థనా అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. సినిమా సెన్సార్ వ్యవస్థ అవస్థనా, బాబ్జీ విరచితం. ఇక వినండి. సెన్సార్ కత్తెర సినిమా రూపకర్తల దృష్టిలో అదో భూతం, అదో బూచి. కరెక్ట్గా చెప్పాలంటే అది సినిమా పోలీసు. ఆ కత్తెరను ఎప్పుడూ సాన పడుతూనే ఉండాలి. అది ఎప్పుడూ కరకరలాడుతూనే ఉండాలి, తళతళ మెరుస్తూనే ఉండాలి. ప్రజలను చెడగొట్టి యువతను రెచ్చగొట్టి చెడు మార్గంలో పయనింపజేసే సన్నివేశాలపై, జిగుప్సాకరమైన దృశ్యాలపై, మితిమీరిన శృంగార సన్నివేశాలపై, మన సంస్కృతిని సంప్రదాయాలను కించపరిచే మాటలు పాటలు చేష్టలపై, అనాగరికమైన భావాలకు అద్దం పట్టే మనుషుల మధ్య కుల మత ప్రాంతీయ విద్వేషాలను సృష్టించే కథనాలపై ఆ కత్తెర సదా జడిపించబడుతూనే ఉండాలి. అది అధర్మాన్ని, అమానవీయ విలువలను, దుష్ట సంప్రదాయాలను, మూఢనమ్మకాలను దహనం చేసే సాంస్కృతిక పాశుపతాస్త్రంలా పవర్ఫుల్గా ఉండాలి. అయితే ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలను, సదరు సినిమాల్లోని దృశ్యాలను, మాటలు పాటలను చూస్తుంటే సదరు సెన్సార్ కత్తెర పదును తగ్గిందేమో అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. అసలు సెన్సార్ వ్యవస్థనే ఎత్తేశారా అనే ధర్మ సందేహం కలిగిన ఆశ్చర్యం లేదు. సెన్సార్ కార్యాలయంలో 2 రకాల కత్తెరలు ఉంటాయట. పెద్ద సినిమాల కోసం ఒక రకం కత్తెరలు, చిన్న సినిమాల కోసం మరో రకం కత్తెరలు ఉంటాయట. పెద్ద సినిమాల కత్తెరలు మొద్దుబారిపోయి ఉండగా చిన్న సినిమాల కత్తెరలు చాలా పదును తేలి ఉంటాయట. అందుకేనేమో పెద్ద సినిమాలకు కత్తెర ఘాట్లు కనిపించవు అని బయట ప్రజలు అనుకుంటుంటారు. అసలు ఈ సెన్సార్ అంటే ఏమిటో, దీని గొడవేమిటో కాసేపు పరిశీలిద్దాం. సెన్సార్ అంటే నియంత్రణ, నిరోధించటం, ఆక్షేపణ, అడ్డుకోవటం, ఆపడం, ఇటువంటి రకరకాల అర్థాలు ఉన్నాయి. చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన పాత్ర, గురుతరమైన బాధ్యతతో కూడిన పాత్ర ఈ సెన్సార్ది. ఒక సినిమా నిర్మాణం పూర్తయ్యాక దానిని ప్రజల ముందుకు ప్రదర్శనార్థం తీసుకెళ్లే సందర్భంలో దానిని ఆద్యంతం, అడుగడుగున, ఫ్రేమ్ టు ఫ్రేమ్ పరిశీలించి అందులో ప్రజలకు నష్టం కలిగించే, కీడు చేసే, ద్రోహం చేసే, ముఖ్యంగా యువతను పెడమార్గం పట్టించే సన్నివేశాలు కానీ, సంభాషణలు కానీ, భావాలు కానీ ఉంటే వాటిని నిర్ద్వంద్వంగా కత్తిరింపజేసి ఆ తర్వాత మాత్రమే సినిమాను ప్రదర్శనకు అనుమతించడాన్ని సెన్సారింగ్ అంటారు. 3 అక్షరాల సినిమా అనే అద్భుతం ఎక్కడ పురుడు పోసుకుందో ఆ హాలీవుడ్ గడ్డపైనే సదరు సినిమాను నియంత్రించే సెన్సార్ నీళ్ళోసుకుంది. 1930 డిసెంబర్లో విడుదలైన లిటిల్ సీజర్, అలాగనే 1931 డిసెంబర్లో విడుదలైన ది పబ్లిక్ ఎనిమీ, అలాగనే 1932 ఏప్రిల్లో విడుదలైన స్కార్ఫేస్ అనే ఈ 3 చిత్రాలు
సెన్సార్ అనే వ్యవస్థ పుట్టుకకు కారణమయ్యాయి. అంతవరకు సాంప్రదాయబద్ధమైన సాధారణ చిత్రాలతో కాలం వెళ్ళబుచ్చుతున్న హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈ 3 చిత్రాలను చూసి, ఆ చిత్రాలు సృష్టించిన ప్రకంపనలు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి పెనునిద్దరను వదిలించుకుంది. శృతి మించిన శృంగారం, అదుపు తప్పిన హింస, హత్యాకాండలు, రక్తపాతాల ఫ్రేములు వాటి నిండా నింపుకున్న ఆ 3 చిత్రాలు సంచలనాన్నే సృష్టించాయి. ప్రేక్షకులు కూడా వాటికి నీరాజనం పట్టారు. అందుకే విపణి వీధిలో ఆ చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా జెండాలు ఎగరేశాయి. ఈ చిత్రాల విజయాలతో స్ఫూర్తి పొందిన ఎంతోమంది చిన్న నిర్మాతలు అటువంటి శృంగార చిత్రాలను కుప్పలు తెప్పలుగా నిర్మించడం ప్రారంభించారు. ఇంకేముంది, హాలీవుడ్ సినిమా థియేటర్ల నిండా శృంగారం వరదలా పారసాగింది. ఇలా రూపొందిన చిత్రాలలో అప్పటి అమెరికన్ సంస్కృతిని కించపరచడమే కాకుండా అనాగరికమైన భావాలకు అద్దం పడుతూ యువతను రెచ్చగొట్టి వారిని చెడు మార్గాలలో పయనింపజేసే కథలు, కథనాలు, దృశ్యాలు ఉండటంతో అమెరికన్ విజన్, డాటర్స్ ఆఫ్ ది అమెరికన్ రెవల్యూషన్ అనే సంస్థలు పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేపట్టాయి. దాంతో దేశమంతటా నిరసనలు, వ్యతిరేక పోరాటాలు చెలరేగాయి. వీటి తుది ఉద్యమ ఫలితమే ఒక కార్యరూపం దాల్చి 1932లో సెన్సార్ ఆవిర్భవించింది. అమెరికా ప్రభుత్వం తమ మనుగడకు జతగూడిన అంశంగా దీన్ని భావించి యుద్ధ ప్రాతిపదికన సంబంధిత కార్యక్రమాలు ప్రారంభించింది. అంతకు ముందుగానే, అనగా 1927లోనే ఆవిర్భవించి ఉన్న ది మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ది అమెరికా, MPPDA అనే సంస్థకు ప్రభుత్వం సెన్సార్ బాధ్యతలను అప్పగించింది. ఈ సంస్థ అనేక మంది సినిమా మేధావులు, సామాజిక సంస్థల పెద్దలు, జర్నలిస్టులతో పలుమార్లు సమావేశమై అనేక చర్చలు జరిపి సినిమా రూపకల్పనకు సంబంధించిన కొన్ని నియంత్రణా రేఖలను తయారు చేసింది. కొంతకాలం తరువాత మరిన్ని సవరణలతో, మరిన్ని మార్గదర్శక సూత్రాలతో ప్రొడక్షన్ కోడ్ అడ్మినిస్ట్రేషన్, PCA అంటారు, దాన్ని కూడా రూపొందించింది. అప్పటి నుండి సినిమాలను రూపొందించే దర్శక నిర్మాతలు ఈ సంస్థ ఏర్పాటు చేసిన నియమావళికి కట్టుబడి సినిమాలు తీయటం ప్రారంభించారు. హాలీవుడ్లో సెన్సార్ వ్యవస్థను ప్రభుత్వం చేపట్టకముందే అక్కడ పెద్ద పెద్ద సినిమా నిర్మాణ సంస్థలు తమంతట తాముగా ఒక సెన్సార్ కమిటీని ఏర్పాటు చేసుకొని సెల్ఫ్ సెన్సార్ను ప్రకటించి పాటించి ఆనాడే ఒక ఆదర్శ మార్గాన్ని సభ్యదేశాలకు చూపారు. సెక్స్నే ఇతివృత్తంగా చేసుకొని జనాన్ని సెక్స్ చిత్రాలతో విపరీతంగా రెచ్చగొట్టడం, సెక్స్, విచ్చలవిడి శృంగారాలకు హింసను జోడించి చిత్రాలు తీసి సమాజాన్ని చెడగొట్టడం వంటి నేరాలతో నైట్ ఆఫ్టర్ నైట్ అనే చిత్రదర్శకుడైన జార్జ్ క్రాఫ్ట్ని 1966లో బ్రిటన్ ప్రభుత్వం దేశం నుంచే బహిష్కరించిందంటే ఆ ప్రభుత్వానికి సినిమాల విషయంలోనూ, సినిమా సెన్సార్ విషయంలోనూ, సినిమాలలో అశ్లీలతత్వం అలాంటి విషయాల్లోనూ ఎంత నైతిక బాధ్యత ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సెన్సార్ వ్యవస్థ ఏర్పడి నేటికి 88 సంవత్సరాలైంది. ఎక్కడో హాలీవుడ్లో పురుడు పోసుకున్న సెన్సార్ వ్యవస్థ ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. నేడు అన్ని దేశాల్లోనూ సెన్సార్ వ్యవస్థ ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే మానవ సంబంధాలను అమితంగా గౌరవించే భారతదేశంలో సెన్సార్ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ వ్యవస్థను, ఈ కత్తెరను ఎప్పటికప్పుడు పదును పెడుతుండాల్సిన పరిస్థితి మనది. కెమెరా కనుసన్నల్లో రూపొంది సెన్సార్ పరిశీలనలతో ప్రక్షాళన చెంది
ప్రజల ముందుకు వచ్చే సినిమా గురించి ఆషామాషిగా ఆలోచించకూడదు. ఎందుకంటే సినిమా అనేది ఒక అస్త్రం, ఒక శాస్త్రం, ఒక ఆయుధం. మానవ జాతిని ప్రభావితం చేయగల అత్యంత శక్తివంతమైన సాధనం సినిమా. సినిమాను చూసిన మనుషులు మారాలి. వారి మనస్సులు పరివర్తన చెందాలి. వర్గరహిత సమాజం వైపు, మానవతా పరిమళాలు వెదజల్లే మంచితనపు మల్లెల తోటవైపు వారి అడుగులు సాగాలి. అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దురంతాలు ఇంకానా ఇకపై సాగవు అంటూ సినిమా చూసిన జనాలు గొంతెత్తి గర్జించాలి. వారి పిడికిళ్ళు కొడవళ్ళుగా మారాలి. మనిషిని మనిషిగా గౌరవించడం, చెమట చుక్కలను ప్రేమించడం సినిమా నేర్పాలి. సినిమా ఒక పాఠశాల కావాలి. సినిమా ఒక అమ్మ ఒడి కావాలి. సినిమా అనేది మానసిక రుగ్మతలను రూపుమాపి మానసిక ప్రశాంతతను చేకూర్చే ఆధునిక దవాఖానా కావాలి. సెన్సార్ అధికారులు కానీ, సెన్సార్ సభ్యులు కానీ సినిమాలను సెన్సారింగ్ చేసే సమయంలో, ఒక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో మనం పైన చెప్పుకున్న కోణంలో సినిమాను చూడాలి. అటువంటి ఆలోచనలు, అవగాహన, అభిరుచి కలిగిన వ్యక్తులనే ప్రభుత్వం సెన్సార్ సభ్యులుగా నియమించాలి. రాజకీయ నాయకుల రికమెండేషన్లతో ఎవరిని పడితే వారిని సెన్సార్ సభ్యులుగా నియమించడం అనే కొత్త రకం సంస్కృతిని మన ప్రభుత్వాలు అలవాటు చేసుకున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సెన్సార్ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది, నీరుగారిపోతుంది. చరిత్ర పుటలలో గతకాలపు వైభవంగా నిక్షిప్తమైపోతుంది. తస్మాత్ జాగ్రత్త అంటూ బాబ్జీ వీరు సినీ దర్శకులు, రచయితగా ఈ అంశాన్ని సినిమా సెన్సార్ వ్యవస్థ అవస్థనా అనేటువంటి ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కాట్రగడ్డ రవికుమార్ వారి సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారు కదా, ధన్యవాదాలు.